హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే ఎవ్రీ ఫ్రైడే మనం ఒక డిఫరెంట్ జోనర్ ఫిల్మ్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. వెదర్ ఇట్ ఈస్ అది మనం కొన్నిసార్లు ఎగ్జైట్ చేస్తూ ఉంటుంది, ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, కొన్నిసార్లు హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. బట్ తెలుగు సినిమాస్లో చాలా రేర్గా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఆడియన్స్ ఒక ఇన్ఫర్మేటివ్ కంటెంట్ రావడం చాలా రేర్గా జరుగుతుంటుంది. అండ్ అలాంటి ఒక అవేర్నెస్ని ఆడియన్స్ మధ్యలో మనందరూ క్రియేట్ చేస్తూ ఒక ఇన్ఫర్మేటివ్ సినిమాను మన ముందు తీసుకొస్తే ఏప్రిల్ 18న డియర్ ఉమా అంటూ మన ముందుకు రాబోతుంది. మరి ఆ టీం మనతో ఉన్నారు, మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి. లెట్స్ గో. హలో సార్, హౌ ఆర్ యూ? గ్రేట్. బట్ ఎ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్ డియర్ ఉమా. అంటే అంత డీరెస్ట్ సినిమాని మా ముందుకు తీసుకొస్తున్న సాయి రాజేష్ గారు. వాట్ వాజ్ యువర్ జర్నీ విత్ డియర్ ఉమా? సచ్ ఎ లాంగ్ ఇయర్స్ సినిమా ఇండస్ట్రీలోనే ట్రావెల్ చేస్తూ ఫైనల్గా ఒక సినిమాని డైరెక్ట్ చేశారు. దట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఆల్ షేర్ చేసుకోండి సార్. డెఫినెట్లీ నేను బేసికల్లీ రైటర్ని అండి, డైలాగ్ రైటర్ని. డైమండ్ రత్న బాబు గారితో కలిసి పిల్ల నువ్వు లేని జీవితం, బాయ్ నువ్వే వీడియో రకం వాళ్ళ రకం ఈ సినిమాలన్నిటికీ వర్క్ చేశాను. ఆ తర్వాత డైరెక్షన్ మీద బాగా ఇంట్రెస్ట్ నాకు. ఇట్లా వర్క్ చేస్తా బుర్రకథ ఆయన సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నప్పుడు అక్కడ మేడం గారు పరిచయం నాకు. ఆ తర్వాత ఒక మీటింగ్లో మనం షార్ట్ ఫిల్మ్ చేద్దామండి అన్నారు. దానికి అవార్డు వచ్చింది. బాగా వచ్చాక తను సబ్జెక్ట్ చెప్పారు, ఈ సబ్జెక్ట్ మనం సినిమా చేస్తున్నాం బిగ్ స్క్రీన్. దానికి అవార్డు వచ్చింది, మంచి అప్లాజ్ వచ్చింది. కథ విన్నాక నేను అనుకున్నాను, మనం 10 సినిమాలు చేయటం కాదు, ఇలాంటి ఒక సినిమా చేయొచ్చు. స్టోరీ మంచి స్ట్రాంగ్ స్టోరీ. ఇప్పుడు నేను రైటర్ని బేసికల్లీ నా దగ్గర స్టోరీస్ ఉంటాయి. బట్ ఆ స్టోరీలో ఒక అంటే మనం సమాజానికి అవసరమయ్యే సబ్జెక్ట్ అనిపించింది. అది నాకు డెఫినెట్గా నాకు అవకాశం రావడం, సమాజానికి ఇది ఒక అవకాశం అనిపించింది, చేద్దామని దిగిపోయాను. బ్యూటిఫుల్ సార్. బట్ డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు. మేము జస్ట్ టేజరే చూసాం. బట్ మీరు ఇప్పుడు చెప్తున్న ఎక్స్పీరియన్స్ బట్టి ఆడియన్స్గా మాకు కొంచెం ఇప్పుడు ఎక్సైట్మెంట్ పెరిగింది. ఏమైనా కామెడీ టింజ్ కూడా డీ రూమాలో ఎక్స్పెక్ట్ చేయగలవారు. బట్ వాట్ వాజ్ యువర్ ఆన్సర్ దానికనే? ఏమన్నారు? ఆ కామెడీ టింజ్ కానీ లేకపోతే డెఫినెట్లీ ఇది ఏంటంటే ఇప్పుడు సినిమా అనేది ఒక మెసేజ్ ఇద్దామంటే ఒక డాక్యుమెంటరీ లాగా చేయలేం కదా. ఎస్, సినిమా టోటల్ ఎంటర్టైన్మెంట్, డ్యాన్స్లు ఉండాలి, ఫైట్లు ఉండాలి, డైలాగ్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. డైలాగ్స్, సీన్స్ ఇవన్నీ మిక్స్ చేస్తూ ఆ కమర్షియల్ ఎలిమెంట్స్తోనే సినిమా చెప్తే ఆడియన్ ఆ 2.5 hours కూర్చుంటాడు. ఓన్లీ నేనేదో మెసేజ్ చేస్తానంటే చాలామందికి నచ్చపోతే సందేశాత్మక సినిమాలు. ఇది బేసికల్లీ సబ్జెక్టు నేను విన్నాక నాకు అనిపించింది ఏంటంటే ఇది సమాజానికి సందేశమా అనే కాదు, ఇది సమాజానికి అవసరమైన సబ్జెక్టు, ప్రతి మనిషికి అవసరమైన సబ్జెక్టు. మొన్న రీసెంట్గా కోర్టు సినిమా కూడా అవసరమైన సబ్జెక్ట్ అది. ఎందుకంటే మనకి లా అన్నది ఓన్లీ పోలీసులకో, లాయర్కో, జడ్జికో తెలియటం కాదు, సామాన్య మానవులకు తెలియాలనేది ఒక పాయింట్ ఉంది దాంట్లో. అలా కొన్ని రేర్గా వస్తాయి సమాజానికి అవసరమైన సినిమాలు. అవసరమైన సబ్జెక్ట్ కదా అని దాన్ని కొంచెం మెసేజ్ ఓరియంటెడ్గాను చేస్తే ఆడియన్కి నచ్చకపోవచ్చు. దాన్ని అద్భుతంగా మనం కమర్షియల్ ఫార్మేట్లో ఫైట్స్, డ్యాన్స్, ఒక లవ్ ఇటన్నీ మిక్స్ చేసి చెప్తే డెఫినెట్గా అదే జరిగింది ఆ కోర్టు కానీ అలాంటి సినిమాలో. దీంట్లో ఇంకొంచెం మన కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయండి. గ్రేట్ సార్. Sudhi sir, a rock star ready to rock on April 18th. Now excited you are for that? Yeah, very excited. The character which I got through this Dear Uma has whatsoever skills I have. I am a dancer basically, and I love music. I love singing also. So this character was like, I felt it was tailor-made for me. Wow. The way they portrayed it, really excited. The whole film and the whole crew was, this is my first Telugu film, and I don't know the language, but the whole team was very supportive, and I felt really happy, and I felt home. When I was shooting in Hyderabad, the vibe of the city, the people, the love they have towards art and artists is really good, and I felt really happy, and I'm really excited on 18th. How this is the kind of character I haven't played in Kannada also. So I've got an opportunity to play a proper commercial actor. Yeah. So really excited. So sir, but cinema start అయినప్పుడు మీకు తెలుగు లాంగ్వేజ్ అర్థం అవ్వకపోవచ్చు, రాకపోవచ్చు. But cinema now I understand. Yeah, but like first 3 days it was very difficult for me. Very Who difficult. helps you more for that? Everyone, All the 3 days? starting from the director, everyone helped me, because like I used to take help of everyone. Even when I was shooting with Kamal sir, I was fully dependent on him. ఎప్పుడు అసలు నేను షూటింగ్ ఎప్పుడైనా చేస్తాను, నేను ఫస్ట్ సినిమా చెప్పినప్పుడు కూడా
మనోడు పృథ్వీ అంటే ఏంటి ఏం చేస్తాడు దియా ఓకే కన్నడ యా కన్నడ యాక్టర్ మళ్ళీ వీటితో హీరోయిన్స్తోనే మనం పడలేము అసలు అది ఇది చెప్పి మళ్ళీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ వాళ్ళు మళ్ళీ ఇదేంటి దీని అర్థం చెప్పమని మనకి చెప్పి అంతా చెప్తుంటారు ఇతనే. బట్ లొకేషన్కి వస్తే ఎవ్రీ డే సీన్స్ అన్ని రెడీగా విత్ డైలాగ్స్ ప్రిపేర్డ్ అయి ఉండేవాడు. నేను చెప్తుంటే మళ్ళీ ఇమ్మీడియట్లీ తెలుగులో చెప్పేవాడు. అంత అంత ప్రిపేర్డ్గా అంత హోంవర్క్ చేసి వచ్చే యాక్టర్ మచ్ నీడెడ్. సో రెస్పెక్ట్ ఫర్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. బేసికలీ డైలాగ్ రైటర్. యా అక్షరం తప్పిపోయినా నేను పదం మారినా కొంచెం టెన్షన్ పడుతుంటాను. కన్నడ ఆయన గారు మరి ఎట్లా అని అనుకున్నప్పుడు ఆయన కోసం అంటే నాకు ఇంక వేరే లాంగ్వేజ్ రావు, నేను కావాలని కొంచెం హిందీ నేర్చుకుని మాట్లాడేవాడిని ఆయన. నాకు నేను కొంచెం హిందీ నేర్చుకొని వచ్చి రాని హిందీతో ఆయన అది కూడా మళ్ళీ అర్థం చేసుకొని నైట్ ఎలా ప్రిపేర్ అవుతారో తెలుసు సార్. నేను ఒక డైలీ సీన్స్ తీసేవాళ్ళం, ఎక్కువ డైలాగ్ వస్తుంటుంది. మైండ్ బ్లోయింగ్ అనమాట. మనకి రెగ్యులర్గా తెలుగు వచ్చిన అంత స్పష్టంగా చెప్పాలి అసలు. గ్రేట్ కాంప్లిమెంట్ సార్. సార్ లాట్ ఆయన అంటే ఒకసారి అంటే ఇంకొకటి ఆయన ఒక మైండ్లో అంటే ఒక సీన్ చదువుకున్నాక ఆయన వర్క్ చేసుకుంటారేమో తెలియదు మనకి, అది అసలు మైండ్ చాలా మెమరీ అండి ఆయనది. ఒకసారి ఇంక మన స్క్రిప్ట్ పట్టుకోడు ఆయన, ఒక 5 సీన్స్ తీసినా చెప్పేస్తాడు. నేను అంటే చాలామంది రైటర్గా నేను చాలామంది హీరోస్తో వర్క్ చేశాను, సాయి ధర్మ తేజ గారు, నాగార్జున గారు, వీళ్ళందరితో. బట్ ఈయన మెమరీ చాలా, అదేవిధంగా వెరీ టాలెంటెడ్ అండి, మల్టీ టాలెంటెడ్ ఆయన. డ్యాన్సులు, ఫైట్లు. మేము అంటే ఫస్ట్ రాక్ స్టార్గా నేను సబ్జెక్ట్ చెప్పినప్పుడు రాక్ స్టార్ అంటే ఎలా ఉండాలని మనకు ఒక ఉంటుంది కదా. సార్ని చూశాను, దియాలో చాలా క్యూట్కున్నారు, రాక్ స్టార్ అని చెప్తున్నాం అని ఆయన వచ్చారు. వచ్చాక ఫైట్స్ చేస్తారా, డ్యాన్స్ చేస్తారా మాకు తెలియదు. దియాలో సాఫ్ట్ క్యారెక్టర్ కదా అయింది. యాక్షన్ అసలు మామూలుగా ఉండదు. రేపు పొద్దున ట్రైలర్ రిలీజ్ అవుతుంది, మీకు సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ పర్ఫెక్ట్ ఫర్ హీరో. Great. Sir Kamal sir, before I want to ask you one question. I have a great admiration towards your ideology. And I really love your the ideology what you have అనేది. బట్ సార్ అంటే మీకు సినిమా మీద కూడా ఒక పర్సెప్షన్ ఉంది సార్. యాక్టర్గా ప్రతి సినిమాని ఎంజాయ్ చేయాలి, వాట్ వాస్ ద రిజల్ట్ అనేది పక్కన పెట్టి సినిమాకి యాక్టర్గా ఎంజాయ్ చేస్తూ ఉండాలి అనే ఒక పర్సెప్షన్ ఉంది మీరు. అట్ ద టైమ్ ఆఫ్ అర్జున్ రెడ్డి, సందీప్ రెడ్డి వంగ గారు చాలా మీరు ట్రై చేసినా మీరు కొంచెం అవాయిడ్ చేశారు. ఎందుకు యంగ్స్టర్స్తో యంగ్ డైరెక్టర్స్తో చేయడం? సో డూ యూ రికాల్? యంగ్ డైరెక్టర్తో అవాయిడ్ చేయడం అని కాదు. ఓకే, నాకు జనరల్గా ఐ హ్యావ్ అ బేసిక్ ఇష్యూ విత్ హౌ ఫిలిమ్స్ ఆర్ టోల్డ్ ఇన్ తెలుగు. ఓకే ఓకే ఓకే. సో అందరూ సీరియస్గా ఉండరు. ఇప్పుడు మనం ఇప్పుడు డబ్బులు సంపాదించేటట్టు అయితే వచ్చిన ప్రతి ఒక్కరిని కలిసేసేసి వాడు ఏం చెప్పినా డబ్బులు తీసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ ఫర్ మీ ఐ హ్యావ్ అన్ ఇష్యూ వెన్ యంగ్స్టర్స్ వితౌట్ మచ్ అవేర్నెస్ సినిమా ఇండస్ట్రీలో దూకేస్తారు. దే లూజ్ మనీ. చాలామంది నావక బిర్యానీ అయినప్పుడు అయితే దే యూస్ టు కమ్ విత్ అడ్వాన్సెస్. ఏంటి నీకు ఏంటంటే సినిమా చదువుదాం అన్నట్టు. ఏంటి ఎవరు ఇచ్చారంటే మా నాన్న. మీ నాన్న ఫస్ట్ ఫోన్ కొట్టనేవాడు. నువ్వు డిడ్ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అసలు ఎంత ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? డూ యూ నో హౌ మచ్ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు ఎర్న్? అంత డబ్బులు సంపాదించాలంటే ఎంత కష్టమో తెలుసా నీకు అంటే? లేదన్నా నాన్న ఏదో చిప్ చేద్దాం అని అంటాడు. సో అది చూసాను. బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ అ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్. సినిమాలు ఎంత కష్టపడి ఒక్కొక్క సినిమా దాన్ని లోడ్ చేస్తారు, దాని తర్వాత ఆడియన్స్ తీసుకెళ్ళడానికి ఎంత కష్టం. ప్రొడక్షన్ హౌస్, పెద్ద ప్రొడక్షన్ హౌస్ టేక్ సో మచ్ టైం రిలీజ్ చేయడానికి, పెద్ద హీరోస్ కూడా. సో ఏమీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సొంత ప్రొడక్షన్ చేసి అలా చెప్తున్నారు అన్నప్పుడు సందీప్తో కూడా అదే. నాట్ బికాజ్ కొత్త వాళ్ళతో వద్దు అలా ఉండదు. బట్ సమ్టైమ్స్ దే జస్ట్ టాక్ లైక్ యూనో చేసేస్తాం, ఊపేస్తాం ఇండస్ట్రీ అన్నప్పుడు కొంచెం భయం వేస్తుంది. అరే కెరియర్ ఏమన్నా పాడైపోద్దా? ఇతంది, నాది కాదు, అతను ఏమన్నా ఏదో అలాంటప్పుడు దెన్ హీ పుట్స్ హీ ఆస్క్డ్ అగైన్ లైక్ యూనో లేదు ఎవరితోనూ ఫోన్ చేస్తే రాజ్ కందుకూరి ఫోన్ చేస్తే దెన్ ఐ సెడ్ లేదు ఇప్పుడని ఫోన్ పెట్టి ఇమీడియట్ ఫోన్ చేశాను. ఎక్కడ ఉన్నా అంటే నేను ఎక్కడ ఉన్నా, నేను గండిపేటలో ఉన్నా అంటే నేను అత్తాపూర్లో ఉన్నానంటే దగ్గరే కమ్మాలి 10 minutes పడుతుంది వచ్చేసారు. రావడం చూసి వెన్ ఐ సా హిమ్ ఆల్సో ఐ ఫెల్ట్ లిటిల్ అంటే మళ్ళీ ఇంకో యంగ్స్టర్ ఎన్ఆర్ఐస్ డబ్బులు తీసుకొని వస్తారు మళ్ళీ అదే వై షుడ్ యూ ఎంకరేజ్ సచ్ పీపుల్ అనిపిస్తుంది. అంటే యూనో టు లూజ్ మనీ, టు లూజ్ ఎవ్రీథింగ్. అంతమంది
అనగానే రచ్చి కూర్చొని కథ చెప్పడం మొదలు పెడితే విత్ ఇన్ 5 minutes సంథింగ్ ఐ సెడ్ ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. సినిమా యాక్టింగ్ నాకు అది కూడా ఐ వాంట్ టు బి పార్ట్. అదేంటి కమల్ అని అంటే బి పార్ట్ అంటే అంత నాకు నచ్చేసాడు ఆ మనిషి. సో ఐ లైక్ టు డూ జర్నీ విత్ ప్యాషనెట్ పీపుల్ అండ్ నో డౌట్ సందీప్ కమ్స్ ఇన్ టాప్ 1 ర్యాంకింగ్లో అతను ఉంటాడు ప్యాషనెట్ పీపుల్. సో అందుకని ఈవెన్ ఇన్ఫాక్ట్ నేను రాజమౌళితో జర్నీ చేయడం కానీ లేకపోతే అప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ వెళ్ళి జాయిన్ అవ్వడం కానీ లేదా చంద్రశేఖర్ రెడ్డి అదే అలానే జరిగింది. ఈవెన్ నాట్ ఎస్ అన్ యాక్టర్ ఆల్సో నార్మల్ కూడా ఆయనతో అలానే జరిగింది. బట్ మై క్వశ్చన్ ఇస్ అదే సార్, మనకి సందీప్ రెడ్డి వంగ గారు ఆ రేంజ్లో ఉండబట్టి మనకు అర్థమైంది. ఫస్ట్ డే ఆయన రికగ్నైజ్ చేశారంటే టాలెంట్ని. ఈజ్ గ్రేట్. దట్స్ మై క్వశ్చన్ సార్. ఎందుకంటే ఈ మధ్యన ఓటీటీస్, వెబ్ సిరీస్ ప్రతి ఒక్కరు కొంచెం కమల్ గారు ఉంటే ఈ క్యారెక్టర్ బాగుంటుంది, లేకపోతే మార్కెట్ వాల్యూ పెడుతుంది, లేకపోతే ఫేస్ నోన్ వాల్యూ ఇలాంటివి ఉంటాయిగా. మేము ఈ సినిమాకి హీరో అనుకున్నది వెంటనే ఓకే చేసేసుకున్నామండి. ఒక సూర్య అనే ఒక క్యారెక్టర్ ఇప్పుడు హీరో వాళ్ళ బ్రదర్ ఆయన. ఈ క్యారెక్టర్ని చూస్ చేసుకోవడం కదా, సెలెక్ట్ చేసుకుంటాను మా మైండ్లో. మేము 20-30 మందిని అనుకున్నామండి. ఎవరు సెట్ అవ్వట్లా. సార్ని సెలెక్ట్ చేసుకోవడానికి మేము పడ్డ కష్టం అంటే ఈ క్యారెక్టర్కి ఎవరైతే అనేది చాలా కష్టపడ్డాం. హీరోయిన్ ఓకే, హీరో టెక్నికల్స్ ఓకే, ఇది మేము రేపు షూటింగ్ అనేదాకా కూడా ఓకే అవ్వాలి. ఏమవుద్దంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ఫిల్మ్స్ ఆల్సో ఒక యాక్టర్ మన తెలుగులో ఓపెన్ అయిపోతాం బాగా. ఓపెన్ అవడం వలన ప్రాబ్లం. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ చూసుకోండి, లేకపోతే యూనో తమిళ్లో కూడా చాలామంది ఉన్నారు. వీ కాంట్ టైప్ కాస్ట్ దెమ్. వాళ్ళు నార్మల్గా బయట వీ కాంట్ అతన్ని దేంట్లోనే వేయచ్చు. అలాంటి యాక్టర్స్ మన తెలుగులో కొంచెం తక్కువ ఉంటారు. ఎందుకంటే ప్రతి చోట్ల వీ టైప్ కాస్ట్ దెమ్. అది జరిగింది మన సినిమాలు అలా ఉంటాయి. అంటే ఒక కామెడీ చేస్తే అలానే ఉంటుంది అది. సో టైప్ కాస్ట్ అవ్వకుండా చూసుకోవడం కూడా బాధ్యత ఎవరిది? యాక్టర్ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ బీ. అది ఐ థింక్ ఇట్ వర్క్డ్ ఇన్ మై ఫేవర్. ఇలాంటి సినిమాలు రావడం వలన కూడా నాకు కొంచెం. బట్ కమల్ గారు ఇప్పుడు కూడా ఆడియన్స్ ఒక ఎన్సైక్లోపీడియాలో కనబడతారు. బట్ పెద్ద గ్లిమ్స్ వచ్చినప్పుడు ఉన్నది ఒకటే లైఫ్, ఏం చేయాలనుకుంటే ఇందులో చేసేయాలి, ఇంకో బతుకుతామని డైలాగ్ ఉంది. యు ఆర్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. యు ఆర్ ఎక్స్ప్లోరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అండ్ అందులో ప్యాషన్ ఉన్నా. సో బట్ ఏది అంటే ఆ సాటిస్ఫాక్షన్ ఎలా గ్రాప్ చేసుకుంటారు అనేది ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ప్రతి ప్రొఫెషన్లో, ప్రతి దాంట్లో. I think, see, lot of people are doing. I think Prithvi, the way he dances, everyone, వీళ్ళందరి నుంచి నేర్చుకున్న అదే రాజమౌళి గారు, శేఖర్ కమ్ముల గారు, నాకు వీళ్ళందరూ గ్రేట్ మెంటర్స్ వాళ్ళు. శేఖర్ కమ్ముల గారు ద వే ఆయన ఇల్లు నేను డిజైన్ చేశాను, ద వే నేను గోదావరిలో యాక్ట్ చేశాను, నాకు ప్రొడ్యూసర్ అయిన ఆవకాయ బిర్యానీకి ఆయన ఇల్లు నేను డిజైన్ చేశాను. ప్రతిసారి ఆయన ఉన్న మెథడ్ ఆఫ్ లైఫ్, ఆయన ఉన్న ఇది వీ కాంట్ మ్యాచ్ ఇట్. ఆయన ఎంత క్లారిటీ ఉంటుందో. అలానే మనకంటూ మన అవగాహన పెంచుకొని మనం దేనికోసం బ్రతుకుతున్నాం అని చెప్పి ఉండకపోతే ఐ థింక్ దేర్ ఇస్ నో యూజ్. మనం వేరే వాళ్ళ కోసం బ్రతికినట్టు ఉంటుంది. సో ఐ థింక్ ఐ జస్ట్ లెర్న్ ఫ్రమ్ అదర్స్ అంతే. సార్ శేఖర్ గారికి ఇవన్నీ మీరు చేశారు, బట్ శేఖర్ గారు మేము యాక్ట్ చేయమని చెప్పారు. బట్ హౌ ఇట్ వాస్ హ్యాపెండ్ అట్ దట్ టైమ్? అప్పుడు ఐ థింక్ నేను ఛత్రపతికి ఆర్ట్ డిపార్ట్మెంట్లో నాకు ఆ రోజు నాకు గుర్తు కూడా బాగా కలర్లు అవి పడున్నాయి, ఏదో వచ్చేది స్నానం కూడా అంటే పొద్దున్న ఏదో వస్తామంటే అక్కడ సెట్లో ఉన్నప్పుడు పిచ్చిగా ఉంటాం కదా. అలానే మా అమ్మ నింది, శేఖర్ కమ్ముల గారు నువ్వు అందరి గురించి చాలా అద్దాడు. నాకు ఎందుకో శేఖర్ గారు వే ఆఫ్ థింకింగ్, ఆయన ఇంటర్వ్యూస్ చెప్తున్నాడు బాగా అనిపిస్తుంది. నువ్వు అసలు కలిసేది ఇంట్రెస్టింగ్ పీపుల్ని కలుస్తున్నావు కదా, ఆయన ఎందుకు కలవలేదు అన్నాడు. ఏమో అమ్మ నాకు అది తెలీదా, ఆయన ఎన్ఆర్ఐ ఏదో ఒక సినిమా తీశారు ఆయన, మాకు తెలీదు అది అంటే. మా అమ్మ నేను లేదు ఆయనలో ఒక చిన్న విజన్ చాలా బాగుంది, వీ హ్యావ్ నాట్ మెట్ హిమ్, ఆయన ఒకసారి ఎందుకు కలవకూడదు అంటే అది అని సెడ్ ఓకే అని చెప్పి వెళ్ళాను నేను. అంటే మనం ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్రెడీ రాజమౌళి గారు సెటిల్ చేస్తున్నప్పుడు ఈజీ కదా చెప్తే, ఇక్కడ పద్మనాభ నగర్లో అపార్ట్మెంట్లో ఉంటారు, ఆయన ఆఫీస్లో ఉందంట అంటే వెళ్ళాను. వెళ్తే ఇమీడియట్ ద వే డోర్ ఓపెన్, ప్రవీణ్ అని కో డైరెక్టర్ ఆమె చూసి మాట్లాడింది. నేను మామూలు వచ్చాను ఇలాగా ఆర్ట్ డిపార్ట్మెంట్ రన్ చేస్తున్నాను, ఆయనతో జనరల్ ఒకసారి మాట్లాడదాం అనుకున్నది అంటే ఆమె ఏదో నుంచి నాకు కొంచెం వెనకాల నుంచి ఓకే అనుకుంటే ఫోటోలు తీసినాము సెల్ ఫోన్లో. తీసి నెక్స్ట్ డే పొద్దున కాల్ వచ్చింది, మీరు యాక్టర్గా చేస్తారా అది ఇది అని. అంటే ఐఎమ్ డూయింగ్ ఆల్రెడీ ఫ్రెండ్ రోల్గా ఛత్రపతిలో, సీరియస్గా యాక్టర్గా ఎప్పుడు ఆలోచించలేదు అంటే. బట్ దే వాంటెడ్ మీ టు లుక్ మోర్ పాలిష్డ్. ఓకే, నేను బాగా అంటే ఎండల్లో తిరిగి బాగా ట్యాన్ అయి ఉంటాను, ఇప్పుడు కూడా అలానే ఉంటాను. బట్ దే వాంటెడ్ మీ టు బి లిటిల్ మోర్ ఇది అలాగా. దట్ ఫస్ట్ ఫిల్మ్ హ్యాపెండ్. సో ఇట్ ఈస్ గ్రేట్ సార్. బట్ బ్యూటిఫుల్ టీమ్ ఫర్ ద టీ రూమా. బట్ ఒక ఉమెన్ ప్రొడ్యూసర్గా టర్న్ అయ్యి, అండ్ వీ నో ద క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ద తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎలా రన్ అవుతుందని.
యాజ్ అన్ యాక్టర్స్ ఒక పక్కన మన హ్యూమన్ బీయింగ్ ఆఫ్టర్ 6 తర్వాత సెట్స్ ఆన్ సెట్స్ అయిపోయిన తర్వాత కూడా మన హ్యూమన్ ఇస్ దర్ ఎనీ సజెషన్స్ సుమయ్య గారికి మీరు ఇచ్చిన యాజ్ ఎ ప్రొడ్యూసర్ మోర్ ఓవర్ స్టోరీ రైటర్ మోర్ ఓవర్ యాక్టర్స్గా కాకుండా? No, Sumaya never gave any suggestions. She used to be, అంటే ఫస్ట్ టైం ఆమె సినిమా we all wanted, ఒకటి మాత్రం ఉంది, that we all wanted to be make her feel secure. ఒక సినిమా జరుగుతుంది, ఒక సినిమా ప్రొడ్యూసర్గా ఉమెన్ ప్రొడ్యూసర్ రావడం చాలా కష్టం, అలాంటిది ఒక రిస్క్ చేసి వస్తుంది. సో ఎప్పటికప్పుడు వీవర్ ఆన్ టైంకి వెళ్ళే వాళ్ళం. We used to do our duty and come back. So that I think is the most important thing. కానీ అందరూ కరెక్ట్గా అంటే లేడీ ప్రొడ్యూసర్ అన్న విషయంతోనే కోఆపరేటివ్గా ఉన్నారండి అంత. అది సబ్జెక్ట్ కూడా సెన్సిటివ్ సబ్జెక్ట్. ఇట్స్ నాట్ లైక్ ఏదో వచ్చాం ఏదో సినిమా చేద్దాం. ఆల్ ఆర్టిస్టులు బౌండెడ్ స్క్రిప్ట్ విన్నారండి, ఆ ఎఫర్ట్ పెట్టారు. ప్రొడ్యూసర్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ అవర్ ప్రొడ్యూసర్ మోర్ ఆన్ యాక్ట్రెస్? It's a nice experience. She is very committed and hardworking, and it's a brave step whatever she has taken. And the subject itself is very brave. To take up a subject like this and make it entertainer with making it very convincing. Also, it is very very difficult. And this has a message which should be told to the society right now. And it is not that easy to make a film on that subject. And she's really brave, I can say. And as she says always, to create her own opportunity, that is a very good thing. To create our own opportunity. And we are in a phase right now for not even for an actor or a director or anyone. We are in a phase where we can create our own opportunity. That is the phase we are in now. So she is doing it, and it's a commendable job. And I wish her all the very best. And the film has shaped out really well also. That's The one final question to you. అంటే ఒక ఫస్ట్ తెలుగు సినిమా ఎక్స్పోజర్ మీకు ఎప్పుడు ఏ టైంలో జరిగింది? First Telugu cinema exposure for you? I am a dancer. I've seen, but the film which affected me is like Allu Arjun sir's Arya. Wow. So I was in college that time, and once that song came, it was like for us dancers, it was something we can relate to, and we used to copy every step. And in my college days, I still remember many people, they used to have this request saying you should dance to Arya songs only. So I at least continuously I used to sing, dance to his songs. In Kannada it is Punit Rajkumar sir, and in Telugu Allu Arjun sir. So Arya is a film which has affected me a lot. Sir, finally Kamal sir, any future projects? What is the future projects? జరుగుతున్నాయి చాలా, అంటే వి కాంట్ రివీల్ ఎవ్రీథింగ్, బట్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అగైన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, ఆల్మోస్ట్ 17 years 15 years తర్వాత మళ్ళీ ప్రభాస్ గారితో ఫౌజీ చేస్తాను. మెనీ ఫిల్మ్స్ అలా ఇంట ప్రొడక్షన్లో ఉన్నాయి, కొన్ని షూటింగ్లో ఉన్నాయి. సో నైస్, గ్రేట్ సార్. బట్ ఆడియన్స్గా మీకు ఇచ్చే ఒక్కొక్క అంటే మాకు హెల్ప్ ఏంటంటే, ప్లీజ్ ఒక హ్యూమన్ బీయింగ్గా మీ ఐడియాలజీని మీ ఇంటర్వ్యూస్ ద్వారా కానీ లేకపోతే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ప్లీజ్ షేర్ టు అస్. ఇట్స్ అంటే లాట్ ఆఫ్ యంగ్స్టర్స్కి హెల్ప్ అవుతుందని, దట్స్ ఓన్లీ వన్ థింగ్. ఫైనలీ సాయిరాజ్ సార్, హౌ స్పెషల్ ఫర్ ద డీ రూమా టు ద ఆడియన్స్? డెఫినెట్లీ చేస్తారండి. ఇందాక మనం అనుకున్నట్టే ఇది మనం ఏదో కమర్షియల్ ఆస్పెక్ట్స్లోనూ ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్స్లోనూ సోషల్ అవేర్నెస్ మెసేజ్ ఓరియంటెడ్ కాదు, రిక్వైర్మెంట్, ఆడియన్స్ రిక్వైర్మెంట్ ఉంది. ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమాని చూడాలి. చూసిన తర్వాత దీంట్లో ఉమా అనే క్యారెక్టరు ప్లస్ దేవ్ అనే క్యారెక్టరు మనం ఫేస్ చేస్తున్న ఒక సమస్య మీద ఎలా పోరాడారు, అలానే మనందరం రోడ్ల మీదకి వచ్చి పోరాడమని కాదు. అప్పుడు మనకి బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు శాంతియుత పోరాటం గాంధీ గారు చేశారు. అలా మనకి ఇప్పుడున్న ప్లాట్ఫామ్స్ సోషల్ మీడియా ఉంది, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, వీటి ద్వారా పోరాడితే డెఫినెట్గా మనం ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లం నుంచి చాలా ఫ్యూ డేస్లో బయటపడతాం మనం. థ్యాంక్ యూ సార్, విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్ ఫర్ ద April 18. సో గైస్, మీరందరూ కూడా April 18th థియేటర్స్కి వెళ్ళి డీ రూమా సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.